నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం. నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది. రాజమండ్రి నగరం తాగుబోతులకు అడ్డాగా మారింది. ఎక్కడ పడితే అక్కడ, అది రోడ్డా లేదా డివైడరా అని చూసుకునే పని లేదు. వాళ్ళు మాత్రం దర్జాగా గ్లాస్ పెట్టుకుని మందు తాగేస్తున్నారు. ఈ పరిస్థితి ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఉండడం పలు విమర్శలకు తావిస్తుంది. దీనిపై అధికారులు స్పందిస్తే బాగుంటుందని ప్రజలు సూచిస్తున్నారు. లేదంటే వాళ్ళ తాగిన మైకంలో ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగిస్తే ఎవరు బాధ్యత వహిస్తారు అని ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా ప్రతి బారు దగ్గర కూడా రోడ్లపైనే నలుగురు ఐదుగురు కలిసి లేదా ఒకరిద్దరు కలిసి కూర్చుని బండి లేదా ఏదో ఒకటి ఆసరాగా చేసుకుని ఓపెన్ బార్గా ఉపయోగించడం పలు విమర్శలకు తావిస్తుంది. మరి దీనిపై అధికారులు చర్యలు తీసుకుంటారా, మాకెందుకులే అని వదిలేస్తారా, వేచి చూడాలి అంటున్నారు ప్రజలు. దయచేసి గమనించండి, ఒక ముఖ్య మనవి. మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.